విజ్ఞాననగర్ పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఒక వీడియో చేశారు అండ్ అందరూ నచ్చింది అంటున్నారు కానీ నాకైతే నచ్చలేదు అని చెప్పేసి. సో దానికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు మీకు నిజంగానే పెద్ద గ్లిమ్స్ నచ్చలేదా, లేదు అంటే కావాలని చెప్పారా? అంటే కొంతమంది సుదీప్ పహల్వాన్ మూవీతో కూడా కంపేర్ చేసి ఆ పోస్టర్ ఈ పోస్టర్ని పెట్టి కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొంచెం వైరల్ చేశారు. బట్ ఏంటి మీ వెర్షన్, ఎందుకు అట్లా చెప్పారు? మనది ఎప్పుడైనా సరే గ్రౌండ్ సోర్సే ఉంటుంది, తర్వాత మన అభిప్రాయం ఉంటుంది, దాన్ని చూసిన తర్వాత మన అనాలిసిస్. గ్రౌండ్ సోర్స్లో ఏముందంటే పాపం ఇది పెహల్వాన్ రిలీజ్ అయిన తర్వాత దట్ వాజ్ గుడ్, అంతవరకు ఇట్ వాజ్ ఓకే. నువ్వు ఫస్ట్ నుంచి అదే తీసుకొచ్చిన పీపుల్ వుడ్ బీ సాటిస్ఫైడ్. వీళ్ళు ఏమన్నారంటే పాపం అప్పుడు మంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, అందరూ కూడా ఇంకా రామ్ చరణ్ బర్త్డే, ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది, క్రికెట్ని అసలు పైగా క్యాంప్ అడ్వర్టైజ్లు వస్తున్నాయి ఐపీఎల్కి మధ్యలో, క్యాంపకోల్ యాడ్స్ ఈయన ఇవన్నీ వస్తుంటే ఐపీఎల్తో రామ్ చరణ్ని ఓన్ చేసుకున్నారు వీళ్ళు. ఇట్స్ ఎ వెరీ బిగ్ అసెట్. తర్వాత వచ్చిన గ్లిమ్స్ ఏంటంటే ఏదో ఆట కాదురా ఇది, ఈ ఆట అని చెప్పేసరికి అంటే ఆ కంపారిజన్ ఎందుకు, వీళ్ళు హర్ట్ అయ్యారు కదా అట్లా. ఇప్పుడు స్పోర్ట్స్లో క్రికెట్ లవర్స్ ఉంటారు, ఈవెన్ జిమ్ లవర్స్ ఉంటారు, ఫిట్నెస్కి వెళ్ళే వాళ్ళు, సైలెంట్గా చెస్ అలాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏదైనా చెప్తే అందరినీ కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనడం వేరు, వాడికంటే నువ్వు అందంగా ఉన్నావు అనడం వేరు, ఆడేంటి నువ్వు అట్లా, దెర్ ఇస్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్. అట్లా కంపారిజన్లో డైలాగ్ వచ్చింది. అంటే అది మూవీలో క్యారెక్టరైజేషన్స్కి సంబంధించి వాట్ ఎవర్ అని నాకు అది ఎందుకో నచ్చలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య సినిమాలు వస్తాయి, ఏదో డైలాగ్ ఉంటుంది, అవతలోనికి రెండు పంచ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, డూ దట్. లేదు ఇంకేదన్నా పోనీ సెల్ఫ్ డైలాగ్స్, తగ్గేదేలేను, నిన్ను చూసి 10 మంది తగ్గేదేలే అంటారు, దేవుడాను, లైక్ అల్లు అర్జున్ లేదా రవితేజను, హూఎవర్, ఈవెన్ రామ్ చరణ్ కూడా డైలాగ్స్ బాగుంటాయి చాలా సినిమాల్లో, వీ హ్యావ్ సీన్. దీంట్లోనే ఉంది కదా నా ఆటే నా పొగరు. అట్లా ఏదన్నా చెప్తే అంటే మనల్ని ఎలివేట్ చేసుకున్నా, లేదా నీ దగ్గర ఉన్న స్పోర్ట్ని ఎలివేట్ చేసిన, నీ కుస్తీని ఎలివేట్ చేసిన, ఇంకా దేన్ని ఎలివేట్ చేసినా బాగుండేది. ఇది ఎందుకో నాకు అట్లా అల్లాటప్ప దానిలాగా అనుకున్నావా, ఇది అది కాదురా ఇది అని చెప్పేసరికి ఐ డిడ్ంట్ లైక్ దట్. ఓకే, ఆ ఒక్క డైలాగ్ మీకు నచ్చలేదు? నేను దాని గురించే చెప్పా, వాళ్ళు కూడా దాని గురించే ఏదో పీపుల్ డిడ్ంట్ లైక్ ఇట్ అంతే. సో మిగిలింది అంతా ఓకేనా? రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇప్పుడు బల్లాల దేవన్ మనం చూసినప్పుడు సడన్గా ఎంత ఇది థ్రిల్ ఫీల్ అయ్యాం. ఈవెన్ నీకు తెలుసా సుల్తాన్లో కూడా ఆ వేరియేషన్, దంగల్లో ఆ వేరియేషన్, ఇట్ విల్ బీ గుడ్. అది అంటే అందరి వల్ల అవ్వదు. ఇప్పుడు నిన్న శర్వాన్ కూడా మనం ఎందుకు మెచ్చుకున్నాం, 20 kgs ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగా చూపించారు. అండ్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపించినప్పుడు నచ్చుతాయి మనకు కూడా అట్లా. సో అల్లు అర్జున్ రాకా పోస్టర్ అనిపించింది, ఆ టైటిల్ కానీ ఆ పోస్టర్ కానీ. అసలు ఏంటి అసలు అట్లీ ఏం చేయబోతున్నాడు, ఏదో హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది అంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అండ్ ఇంకా అది విలన్కి సంబంధించిన క్యారెక్టర్, అది హీరో క్యారెక్టర్ ఉంటుంది, 2 క్యారెక్టర్లు కూడా బన్నీయే చేస్తున్నాడు. హీరో చేసే క్యారెక్టర్ చాలా స్టైలిష్గా ఉండబోతుంది అంటూ కూడా కొంతమంది డీకోడ్ చేసి మాట్లాడుతున్నారు. సో మీకు అలా అనిపించింది, ఏంటి అసలు మీ ఎక్స్పెక్టేషన్? ఇది ఇంటర్నేషనల్ ఫిలిం, మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినందుకు సంతోషించాలి. బికాజ్ సూపర్ హీరోస్ని హాలీవుడ్ వాళ్ళు తయారు చేస్తే మనం చాలా థ్రిల్లింగ్గా చూస్తాం, బొమ్మలు కొనుక్కుంటాం, స్టిక్కర్లు వేసుకుంటాం. అదే సూపర్ హీరోస్ని మన వాళ్ళు తయారు చేస్తేనే విమర్శిస్తూ ఉంటాం. ట్రై చేశాడు శంకర్ సమ్ కైండ్ ఆఫ్, బట్ ఇట్ డజంట్ వర్కౌట్. అలాగే ఇంకొన్ని సినిమాలు కూడా కొన్నిసార్లు ఎందుకో అవ్వవు. బట్ వాట్ ఎవర్, కొత్త గొప్ప బాహుబలి వల్ల మనం ఒక మెట్టు ఎక్కామనుకోవాలి. అంతకుముందు కూడా చాలామంది చాలా రకాలుగా ట్రై చేసినా కూడా ఫెయిల్ అయ్యారు. అంతెందుకు, జై బజరంగ బలి అని రాజేంద్ర ప్రసాద్, ఆ సినిమాలో ఆయన మొత్తం ఐరన్ మ్యాన్ అయిపోతాడు. అప్పట్లో హిట్, అది 100 days ఆడింది కూడా, తెలీదు జనాలకి దాంట్లో ఉన్న ఇది. సో సూపర్ హీరోయిక్గా మన వాళ్ళు ఏం చేసినా సరే కొత్తగా ఉండేది. ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కొన్ని రోజుల వరకు యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ హీరో సెంట్రిక్ సినిమాలు వచ్చాయో మర్చిపోయారు. ఇంకా కొత్త ఏదైనా చేస్తే వీళ్ళ హీరోనే అన్నీ చేసేయాలి, విధ్వంసాలన్నీ. అతనికి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే వీళ్ళు నాట్ యాక్సెప్ట్ చేయట్లా. సేమ్ ఇప్పుడు రాధేశ్యామ్లో కూడా అతను జాతకాలు చెప్తే ఎవరికి నచ్చలా, అంటే పవర్ఫుల్గా ఏం లేదు అట్లీస్ట్. అంటే మన వాళ్ళు ఏంటంటే హీరోలు ఇలా ఉంటే ఇష్టపడతాము అనే దానికి వచ్చారు. ఇక వీరత్వం అంటావు, నువ్వు ఎంత మాస్ లుక్లో ఉన్నా దే విల్ లవ్. నీకు పుష్ప అయినా, ఇప్పుడు రాబోయే లెనిన్ మన అఖిల్ది అదైనా, నెక్స్ట్ తండేలైనా,
ఈవెన్ ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది అయినా ఇట్లా ఆ రగ్గుడ్ లుక్లో ఉన్న ఇష్టపడుతున్నారు మన ఇస్మార్ట్ అయినా. సూపర్ పవర్స్ ఉన్నా కూడా ఈ మధ్యకాలం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ బట్ ఇంతకుముందు లేదు అది. సరే ఇప్పుడు ఏమైంది మొత్తానికి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం తీస్తున్నట్టుగా తీశారు. మనకి ఇప్పుడు థోర్ లేకపోతే స్పైడర్ మ్యాన్, ఐస్ మ్యాన్, ఫైర్ లేడీస్ ఆ రేంజ్ అనుకో, అలా ఒక క్యారెక్టర్ని తీసుకున్నారు. అదే క్యారెక్టర్ ఇంతకుముందు కూడా మన వాళ్ళు ట్రై చేశారు, పక్షిరాజ్ అని యాక్సెప్ట్ చేయాల. బట్ తనకంటూ ఒక సోర్స్ ఉంది, ఓ మంచి కోసం పోరాడాడు అంతేగా. ఈవెన్ ఇదైనా ఐలో ఆ జంతు గెటప్ అయినా పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఆ కొంచెం గెటప్లో ఇతను వస్తున్నాడు. దీనికి బేసిక్ స్టోరీ వీళ్ళేమనుకుంటున్నారు అంటే అల్లు అర్జునే హీరో, సేమ్ రోబోలో 2 వేరియేషన్స్ ఉన్నట్టుగా ఇంకో అల్లు అర్జునే విలన్. ఇతను కొంచెం ఇంకా చూసాంగా గెటప్. అండ్ ఇదంతా వాళ్ళు ఏఐలో డీకోడ్ చేసి చాలామంది ఇస్తున్నారు, కానీ అది రాలా బయటికి. యాక్చువల్గా ఏఐలో అడిగితే ఈ పక్క ఏముంది అంటే అది ఇచ్చింది ఇలా ఉంటుంది అని. అది కాదు, వీళ్ళు ఏ లుక్ అయితే రిలీజ్ చేశారో అదే ఒరిజినల్ లుక్. సో ఇక స్టోరీ అవన్నీ కూడా. అండ్ దీపిక పదుకొనే యాక్షన్ సీన్స్ చూపించినప్పుడు కూడా మనం అవి చూసాం, ఆ పెద్ద కత్తి దాంతో వీళ్ళు చేసే విధ్వంసాలన్నీ కూడా. సో హోప్ ఫర్ ద బెస్ట్. అది ఏదన్నా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. అండ్ రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్తోనే ప్రతిసారి ఇంకా వీడియోలో ఏం అవసరం లేదు. అల్లు అర్జున్కి లాస్ట్ బర్త్డేకి కూడా ఉగ్రగంగమ్మ రూపము అలా రిలీజ్ చేసే లాస్ట్ బర్త్డేకి ఆ ఒక్క పోస్టరే 2 సంవత్సరాల సినిమాని బతికిచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ పోస్టర్ రాక వచ్చేంత వరకు దాని లాక్ వస్తుంది. రైట్. అంటే చూడగానే అరే అనిపించేలాగా ఉండడం ఈయన స్పెషాలిటీ యాక్చువల్లీ. రైట్. సో ఇప్పుడు పెద్ది అండ్ ఇంకా రాక, ఈ మూవీస్ తర్వాత వీళ్ళ స్టార్డమ్ ఇంకెంత రేంజ్కి వెళ్ళబోతుంది? అండ్ ఇంకా వీళ్ళతో పాటు అంటే వీళ్ళ రేంజ్ పెరిగితే ఇండస్ట్రీ రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, బడ్జెట్ కానీ సినిమా స్థాయి కానీ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సినిమాకి ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి ఎలా ఆస్కార్ వచ్చిందో అండ్ ఇంకా బన్నీకి ఎట్లా నేషనల్ అవార్డు వచ్చిందో, ఇలా అవార్డ్స్ రావడం కానీ మన సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరగడం కానీ ఇటువంటివి జరుగుతుంటే దాంతోపాటు హీరో రేంజ్ కూడా పెరుగుద్ది. ఈ 2 మూవీస్తో వీళ్ళిద్దరు స్టార్డమ్ ఎంతవరకు వెళ్తుంది? రాక గురించి అయితే ఐ కెన్ టెల్ వై, బికాజ్ ఆల్రెడీ ప్రూవెన్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. నీకు నేను గతంలో ఎప్పుడో చెప్పా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక థమ్స్అప్ని నువ్వు హిందీ యాడ్ వేయాలంటే అక్కడ హిందీ హీరో ఉండాలి, మలయాళంలో యాడ్ చేయాలంటే మలయాళం హీరో ఉండాలి, తమిళ్లో యాడ్ చేయాలంటే తమిళ్ హీరో ఉండాలి, కన్నడలో యాడ్ చేయాలంటే కన్నడ హీరో, తెలుగులో తెలుగు హీరో ఉండాలి. అవునా? అదే థమ్స్అప్ లేకపోతే అదే ఇంకేదైనా సరే ప్రోడక్ట్ బన్నీ పట్టుకుంటే ఇండియా మొత్తంలో బన్నీయే ఉంటాడు, వేరే వేరే హీరోలు అక్కర్లేదు, ఎందుకంటే తనకున్న స్టార్డమ్ అలాంటిది. సో ఆ రకంగా చూసుకుంటే ఇతను ఎప్పుడో ఆ లైన్స్ దాటిపోయాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఈ రాకా సినిమా ఏదైతే ఉందో సేమ్ వారణాసి లాగా 120 లాంగ్వేజెస్లోనో అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈవెన్ పుష్పతోని తనకు ఆ మార్కెట్ వచ్చేసింది ఆల్రెడీ గ్లోబల్ వైజ్గా ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి తన రేంజ్ ఇంకా రెట్టింపు అవుతుందని నాకు అర్థమైంది. దాని తర్వాత నెక్స్ట్ లోకేష్ సినిమా, ఆ తర్వాత రాజమౌళి గారితో ఉండే సినిమా, ఇట్లా తన లైనప్ బాగుంది. పెద్ది అంటావు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓకే, గ్లోబల్ వైజ్గా ఐ డోంట్ నో, నాకు అంత తెలియదు. అంటే నాకు వేరే లాంగ్వేజెస్ నుంచి కామెంట్స్ ఎక్కువ చూడలే పుష్పకు వచ్చినట్టుగా. పెద్ద రిలీజ్ డేటు ఇంకా క్లారిటీ రాకపోవడం, చిన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది చాలా అసంతృప్తిగా అసహనంగా ఉన్నారు. అట్లీస్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మా సినిమాలైనా ఆ డేట్కి రిలీజ్ చేసుకుంటాం కదా అని వాళ్ళు. ఒకవైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా త్వరగా రిలీజ్ చేయాలి, లేదంటే మేము కొనుక్కున్న రేట్ అనేది రాదు, ఎందుకంటే జూన్లో వస్తారు అనేది వినిపిస్తుంది కదా. జూన్లో వస్తే స్కూల్స్ ఓపెనింగ్, అప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా ఫీజులు లేకపోతే స్కూల్స్ ఈ హడావుల్లో ఉంటారు. ఇప్పుడు వచ్చే కలెక్షను ఆ విధంగా చూసుకున్నా నష్టపోతాము. అండ్ ఇంకా ఓటీటీ పరంగా కూడా వాళ్ళకు కూడా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు క్లారిటీ ఇవ్వకుండా ఇట్లా హోల్డ్ చేసి పెట్టారు? అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేలో వస్తుందా, జూన్లో వస్తుందా, లేదంటే ఏప్రిల్ 30కే వస్తుందా అని డేట్ గురించి డిస్కస్ చేస్తున్నారు, కంటెంట్ గురించి డిస్కస్ చేయట్లేదు. పాన్ ఇండియా సినిమాలు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళది లొకేషన్స్ ఎక్కడో గుట్టల్లో కొండల్లో అని చూపించారు పాపం. అక్కడ నుంచి నడుచుకుంటూ 2 గంటలు 3 గంటలు వెళ్ళారు యూనిట్ వాళ్ళు, చూసావుగా ఆ వీడియో. అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా క్లిష్టమైన పరిస్థితులు షూట్ చేయకుండా గ్రీన్ వాడారు.
ఇప్పుడు గ్రీన్ వాడారు అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డారో మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళు కూడా అంతే కష్టపడాలి ఆ రియలిస్టిక్గా అక్కడ చూపించడానికి. ఇప్పుడు ఆ లొకేషన్ దాకా వెళ్ళొచ్చాం మనం, ఇంకా లోపలికైతే వెళ్ళలేం కదా. ఇప్పుడు కాంతారా కూడా అంతే, వాళ్ళు రోజుకు 2-3 గంటలే పనిచేశారు, వాళ్ళు జర్నీలు ఎక్కువ ఉండేవాడు వీళ్ళు లోపలికి వెళ్ళి రావడానికి. దే కంప్లీటెడ్ ఆ రకంగా. ఇప్పుడు నువ్వు అదంటే షూటింగ్ కాబట్టి కంప్లీట్ అయింది, నువ్వు ఎక్కువ విఎఫ్ఎక్స్ పని పెట్టుకుంటే అది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఒక అవుట్పుట్ ఇస్తారు, నీకు నచ్చపోతే మళ్ళీ చేయించుకోవాలి, అలానే మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇప్పుడు నువ్వు ఇది లేదు నాకు వద్దు వేరే వెర్షన్ ఇవ్వంటే వాడు పని అయితే చేశాడుగా, మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ డబ్బులు కట్టాలి. అట్లా నువ్వు సాటిస్ఫై అయ్యేంత వరకు డబ్బులు పెట్టుకుంటూనే ఉండాలి. అట్లా మేబీ సమ్ టైమ్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అది వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. పెద్ద సినిమాలకు ఉంటాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు. అంటే ఎప్పుడు రిలీజ్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మే కూడా అంటున్నట్టు ఇన్సైడ్ వినిపిస్తుంది, May 15th or 25th అన్నట్టుగా కూడా అంటున్నారు, లేదంటే జూన్ అంటున్నారు. ఈ 2 monthsలో ఎప్పుడు వస్తే మార్కెట్ పరంగా బాగా May 15th అయితే రాదు నాకు తెలిసి, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఎంత కాదనుకున్నా మేము సినిమా రిలీజ్ చేసుకుంటామని సమంత చెప్పింది వాళ్ళ మా ఇంటి బంగారం. సో మేబీ నెక్స్ట్ ఇంకేమైనా డేట్ ఉండొచ్చు. ఓకే, అంటే ఎప్పుడు రిలీజ్ అయితే మూవీకి కొంచెం మార్కెట్ పరంగా కూడా బాగుంటుంది? అది నేను చెప్పలేను, వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాలు, వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ కోరిక మేరకు ఏ సినిమా అయినా ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పలేను ఎప్పుడు రిలీజ్ అయితే ఎంత బాగుంటుంది అని. ఓకే, రైట్, థ్యాంక్ యూ.